ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత అత నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యానసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రవక్ష్యానాగమం ధర్మం సుఖం కర్తుమవ్యయం. భగవద్గీత 9వ అధ్యాయము. ఇది రాజవిద్యా రాజగుహ్యం అంటుండు. అంటే ఇది అన్ని విద్యల కంటే గొప్ప విద్య, రాజవిద్య. దీనికంటే గొప్ప విద్య లేదని భగవంతుడు 9వ అధ్యాయము భగవాను వాచ, భగవంతుడు స్వయంగా చెప్తాడు. మొదటి 2వ శ్లోకాలు రెండింటి గురించి చెప్తున్నా. ఇది గీత చదువుకోండి, రాత మార్చుకోండి. ఇది ఇక్కడ ఏమంటారంటే సగుణ నిర్గుణ ఉపాయాలు రెండు నీ గురించి చెప్తున్నా. ఎందుకు నీకు చెప్తున్నా? అర్జునుని పార్థాయ ప్రతిబోధితాం అంటే అర్జును నెపమున కలిమానవులను పాలింపడానికి ఈ రాజవిద్యను భగవంతుడు ఆ మహాభారత సమయం లోపల మధ్యం లోపల ఉండి పాత్రుని నెపమున మనం అందరికీ చెప్పిండు. మనిషి అంటేనే ఎటువంటి వాడు అంటే కపటము లేడు వాడు అన్ని మనిషి అంటారు. లేకుంటే మనిషి అంటారు ఎందుకంటారు అండి? మనిషి అనరాన్ని ఇంకేమంటారు? మీరు తెచ్చుకోరు. ఆడేం మనిషినా? ఆడో పశువు. అది కాదు. మనిషి అంటే అది అర్థం మొదలు తెచ్చుకోవాలి. మనిషి అంటే మనిషి తిరిగినే మెదిలాలి. అన్యం మనిషి అనాలి, లేకుంటే అందరినీ మనుషులు కాదు. అయితే అటువంటి వాళ్ళు మనం కాబట్టి మమై వంశో జీవలోకి నువ్వు మనిషి రూపంలో వచ్చినావు, నువ్వు నా వంశమే, నువ్వు నేనే. అందు గురించి ఏంటంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజవిద్య రాజగుహ్యం నేర్చుకో. ఇది ఏంది? పవిత్రమైంది. నీకు ఇక్కడ సుఖం ఇచ్చి ఏములో కూడా మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి అందు గురించి ఇది నీకు నేర్చుకో. నువ్వు కపటం లేని వాడి కాబట్టి శుద్ధ మనిషి నీకు ఉంది కాబట్టి ప్రతి ప్రాణులు ఏం చేస్తాయంటే వాటి ఆహారం గురించి ఇంకోళ్ళు హింసిస్తాయి. కానీ పరోపకారం ఇదం సరే, ఒక్క మనిషే ఇతరులకు ఉపయోగపడుతున్న వాడే మనిషి అంటాడు. అయితే మనుషులు అంటేనే దాని అర్థం ఏంటంటే కపటం లేనివారు అని అర్థం. ఇక మనం కపటం పెంచుకొని అది దేవుణ్ణి దోషం చేయొద్దు. మళ్ళీ ఉఠించింది మాత్రం అందుకే దేవుడు. అందు గురించి భజన